అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళకముందు ఒక విషయం, ఒక అద్భుతమైన విషయం, ఫ్లాషింగ్ న్యూస్ అని చెప్పచ్చు. ఇప్పుడు ఈ అసెంబ్లీ సమావేశాలు మొదలైన తర్వాత మనం కొన్ని చీఫ్ విప్లని ప్రకటించడం చూసాము. దాంతోపాటు ఈరోజు జరిగిన లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, మన RRR గారిని, రఘురామరాజు గారిని డిప్యూటీ స్పీకర్గా పెట్టడం జరిగింది. సో ఇప్పుడు జగన్ గారు వస్తారా అంటే ఫ్యూచర్లో అయినా డౌటే. వచ్చారా డెఫినెట్గాని ఇప్పుడున్న స్పీకర్ ప్లేస్లోనే డిప్యూటీ స్పీకర్ గారు ఎక్కువ కూర్చునే అవకాశం ఉంది. మరి దానికి ఒక పాయింట్ ఉంది, అది మనం లాస్ట్లో చెప్తాం. దీనికి లింకప్గా ఆయన డెఫినెట్గా రావాల్సి ఉందంట. అసెంబ్లీలో ఉన్న కొన్ని అసెంబ్లీ క్లాజ్లో ఉన్నటువంటి రూల్స్ అంట, అవి నేను లాస్ట్లో చెప్తాను. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్షమును కోరుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి బాధని మనం కొంచెం చదువుతూ ఎక్స్ప్లెయిన్ చేసుకునే పరిస్థితి చూద్దాం. ఆయన ఏమంటాడంటే అండి, సీఎం చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అనే పథకాలు ఇచ్చారు. మీరు పెట్టిన పథకాలకి ఇంత బడ్జెట్ అవుతుంది, ఆ బడ్జెట్ ఇవ్వాలి కదా, పెట్టలేదు. సో మీరు మోసం చేస్తున్నారు ప్రజలు మోసం చేసినందుకు కాను 420 కేసు పెడతాం మేము. పెడితే ఎలా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెడతా అంటున్నాడండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కావాలని మర్చిపోతున్న విషయం ఏంటంటే, అంటే మరి 4 నెలలకి 5 నెలలకి విమర్శించేయడానికి ఏమీ దొరకవు కదండి. అసలే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమిలో ఉన్నారు. ఏమన్నా మిస్టేక్లు జరుగుతుంటే ఆయనే ఏకిపాడుతున్నాడు. మరి అసలే పాయింట్లు దొరకడం కష్టం అంటే ఇప్పుడు పాయింట్లు క్రియేట్ చేసుకుంటాడు అనమాట. ఏంటంటే ఈ 4 నెలలు 5 నెలల ప్రభుత్వాన్ని కాస్త ఏదో ఇప్పుడు ఒక 4 సంవత్సరాలు 8 నెలలు అయిపోయింది. ఇంకా 2028 డిసెంబర్ నవంబర్ వచ్చేసింది. ఇంకా 2029లో ఎంటర్ అయిపోతున్నాం. మార్చ్ ఆర్ ఏప్రిల్లో ఎలక్షన్స్. ప్రజలు నాకు తిరిగి మద్దతు ఇచ్చేస్తున్నారు. అప్పుడు మరి సీట్లు పెరుగుతాయి అంటున్నారు. అది 225 సీట్లు అవుతాయేమో. ఆ 225 కొట్టేద్దాం అంటే వై నాట్ 225 అనే సీట్స్ తోని మొదలెట్టేద్దామని ఈయన ఆలోచనలుగా కనబడుతుందండి. కొంచెం ప్రజలు హర్షించే విధంగా, లేకపోతే అర్థం చేసుకునే విధంగా మన విమర్శలు ఉంటే బాగుంటుంది. 4-5 మంత్స్కి వచ్చేసి చేయలేదు, ఇది చేయలేదు, నీ మీద 420 కేసులు పెడతానంటే మరి మీ మీద 420 కేసులు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? రైట్ ఫ్రమ్ ఫస్ట్ వీక్ నుంచి మొదలు పెట్టాలి. మీకు చెప్పమంటారా? మనకి పార్లమెంట్లో 25/25 సీట్స్ ఇచ్చేస్తే నేను ప్రత్యేక హోదా తీసుకొచ్చేస్తా. అలాగా వెళ్ళి నరేంద్ర మోడీ గారిన కలిసి, లేకపోతే అమిత్ షా గారిని కలిసి పెట్టుకొచ్చి, నేను అనుకున్నాను అక్కడ మన అవసరం వస్తుందని, కానీ అవసరం రాలేదు. సో ఐఎమ్ హెల్ప్లెస్. మరి దాని మీద 420 కేసు ఇద్దామండి. మద్యపానం చేయకపోతే నేను 2024లో అసలు ఓట్లే అడగను, దాని మీద కేసు పెడదామండి. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ పెడదామండి. సిపిఎస్ రద్దు పెడదామా అండి? ఆల్రెడీ మీకు ఎన్నో బోల్డ్ అండ్ ఛార్జ్ షీట్లు ఉన్నాయి. ఆ తలకే నిప్పులతోని మీరే ఒక ఉప్పు అందించి, ఉప్పు అంటే ఏం లేదండి, మీరే సలహా ఇవ్వడం. సలహా ఇచ్చేస్తే వాళ్ళు కేసులు పెట్టడం మొదలు పెట్టారనుకోండి, మీకు కేసుల బార పెరిగిపోద్ది. మరి అది చూసుకోండి. తర్వాత ఏమంటారు, నేను అసెంబ్లీకి వెళ్ళకపోవడానికి కారణం మీకు తెలుసు, హైకోర్టు కూడా నాకు పర్మిషన్ ఇవ్వట్లేదు. నేను సోషల్ మీడియాలో కూర్చుని, నేను నా 10 మంది ఎమ్మెల్యేలు, నా కార్యకర్తలు
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లోని ప్రశ్నిస్తాం అంటున్నారు. ప్రశ్నించండి, తప్పకుండా ప్రశ్నించండి. కానీ ప్రజలు మీరు ఇక్కడ ప్రశ్నించే దానికన్నాని అసెంబ్లీలోకి వచ్చి ప్రశ్నిస్తే హర్షిస్తారు. న్యూట్రల్ ఓటర్స్ కావాల్సింది అది. మిమ్మల్ని 40% ఓటింగ్ ఇచ్చిన మీకు మీ ప్రజలు అనుకుంటున్న, మీ ఓటర్స్ అనుకుంటున్న వాళ్ళకి కావాల్సింది అది. అసలు మీకు పవన్ కళ్యాణ్ గారి గురించే చెప్తాను. నా ఒక్కడిని గెలిపించి ఉండాల్సింది 2019లో అని అన్నాడు ఆయన. అంటే అసెంబ్లీకి వెళ్తే మన వాయిస్ అంత గట్టిగా ఉంటుందని ఆయన భావన. ఆయన భావనకి మీ భావనకి తేడా తెలుసుకోండి. అది పవన్ కళ్యాణ్ గారి లాగా గ్రౌండ్లో వర్క్ చేయాలండి. నేను సోషల్ మీడియాలో కూర్చొని చేస్తాను, కొత్తిమీర కట్టాలంటే పని అవ్వదు. లేదు, నేను 2019 కోసం ముందు చేసిన యాత్రలో చేస్తానంటే కూడా పనులు అవ్వండి. ట్రెండ్ మారిపోయింది. పాదయాత్రలు పని అవ్వవు. అండ్ మీరు ప్రశ్నిస్తున్నారు, ప్రశ్నించండి. అయితే ట్విట్టర్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో తీసుకుంటే స్పేస్లు, ఇన్స్టాగ్రామ్లో తీసుకుంటే లైవ్లు, ఫేస్బుక్లో తీసుకుంటే లైవ్లు ఉంటాయండి. అవి కూడా కండక్ట్ చేయండి. అప్పుడు మేము తగులుకుంటాం. స్పేస్లో, ఇన్స్టాగ్రామ్లో మేము తగులుకుంటాం. అప్పుడు చూద్దాం ఎలాగుంటుందో ఏంటో. మా క్వశ్చన్కి మీరు సమాధానం చెప్పాలి. అక్కడికి వెళ్ళడానికి కష్టపడిపోతున్నారు కదా, మరి ఇక్కడ మాట్లాడుకుందాం. ఇప్పుడు సిబిఎన్ గారు అంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నట్టు ప్రతి దీని మేము అప్పుడు వైజాగ్లో పెట్టిన సమిట్లోని చేసుకున్న ఎంఓఏలు అండి. ఆ ఎంఓఏలు ఇప్పుడు ఈయన మొదలు పెట్టేస్తున్నాడండి. మరి ఎంఓఏలు ఇప్పుడు 2022 ఆఖరు 23 స్టార్టింగ్లో పడింది మీ మీటింగులు ఎంఓఏలోని. మరి సంవత్సరంన్నర ఏం పీకారండి? ఎన్ని కంపెనీలు ఎంటర్ చేశారండి మీరు? అంత డొల్ల. ఆ కంపెనీలు ఎంటర్ చేయకపోవడం వల్లే మీకు దింపేశారు 11 స్థానాలకి. అది గుర్తుపెట్టుకోండి. నా మీద అనర్హత వేస్తారా, నన్ను అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేయడం ఎలాగో కన్ఫర్మ్. ఇంకో రఘురామరాజు గారు వేసిన పిటిషన్ ఉందట కదా, వేరే రాష్ట్రానికి మూవ్ చేయండి, వేరే జడ్జిని పెట్టండి ఫాస్ట్గా. అది ఎలాగ జరుగుద్ది? అనర్హత వేటు గురించి అది కూడా జరుగుద్దండి. అదేంటి ఆర్టికల్ 190 క్లాజ్ 4 అంట. ఫర్ ఎగ్జాంపుల్ 5 సంవత్సరాల్లో ఒక 100 రోజులు మీకు అసెంబ్లీ ఎలక్షన్స్ అసెంబ్లీ సెషన్స్ జరిగితే అందులో 60 రోజులు లో అయినా రావాలంట. 60 సార్లు దాటి రాకపోతేనో, లేకపోతే 60 సార్లు రాకపోతేనో డిస్క్వాలిఫై చేయొచ్చు. లేకపోతే ఆ సీటు ఖాళీగా ఉందని ప్రకటించే అర్హత స్పీకర్కి ఉండిందంట. ముందు దాని సంగతి చూసుకోండి. 2026కు 20 లోపులోనే ఎగిరిపోతారు. మళ్ళీ ఈ డిస్క్వాలిఫికేషన్కి పోయి మొత్తం 11 ఎగిరి అక్కడ ఎలక్షన్స్ వస్తే ఈసారి మీరు ఒకరే మిగులుతారు. ఇంకా మీ దత్తపుత్రుడు ఈ మాటలు ఇంకా మిమ్మల్ని ఎవ్వడూ ఏం చేయలేడు. నా సోషల్ మీడియా కార్యకర్తల కోసమే బతుకుతాను, వాళ్ళకి పెప్ ఇవ్వడానికే బతుకుతానంటే బతకండి. అలాగే కామెంట్లు చేయండి. 11 కాస్త 1 అది.